ఫర్ గ్రీన్ రెవల్యూషన్, అలాగే భారత్ బీజ్ స్వరాజ్ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి ఈ రెండు సంస్థలకి నా నమస్సుమాంజలులు. రైతుల తరపున కృతజ్ఞతాభివందనాలు. రైతు యొక్క నిజమైన సంపద విత్తనం. ఆ విత్తనోత్సవాన్ని జరుపుతున్నటువంటి పుణ్యమూర్తులు, పుణ్య దంపతులు, వారికి పాదాభివందనాలు. వాస్తవానికి రైతు నష్టపోతున్నది, లేకపోతే రైతుగా నిలబడకపోవడానికి, రైతుగా గెలవకపోవడానికి విత్తనమే కారణం. అది మన దురదృష్టమనాలా, లేకపోతే అనుకోని సంఘటనల వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదమైనటువంటి సంఘటన చెప్పాలా, కానీ విత్తనం దూరం చేసుకున్నాం. విత్తనం దూరమైనప్పుడే రైతు సంపదను కోల్పోయాడు. ఎలాగంటే, మనం సహజంగా రైతు అంటే మనకు ఆహార యోగ్యమైనటువంటి పంటలన్నీ కూడా తన పొలంలో పండించుకోగలగాలి. ఏది కూడా కొనకూడదనేటువంటి భావన కలిగి ఉండాలి. కొనడం ఒక చులకన భావనగా భావించాలి. కానీ మనకు దూరమైనటువంటి విత్తనాల కొద్దీ ఏం జరిగిందంటే, ఎవరో లాభం పొందడానికి ఎకరాల కొద్దీ పత్తి వేయడం, టెక్స్టైల్స్ కంపెనీలని పెద్దవాళ్ళం చేయడానికి కోసం మాత్రమే ఎకరాల కొద్దీ పత్తి పండిస్తున్నాం. అందులో మన ఇంటికి ఉపయోగపడేటువంటి కొన్ని ధాన్యాలు కూడా పండించుకోవడం లేదు. మాది చిత్తూరు జిల్లా అయితే టమాటాలు ఎక్కువ పండిస్తారు. పండించేటువంటి రైతు నేను ఢిల్లీకి పంపిస్తున్నాను అని అంటాడు. కనీసం గట్ల మీదైనా కొన్ని మొక్కలు పెట్టుకొని ఇంటికి కావాల్సిన పండించుకోవచ్చు కదా, పండించుకోరు. ఎకరాల కొద్ది 10 ఎకరాలు, 25 ఎకరాలు, 30 పండించేటువంటి వారు ఉన్నారు. అలాగే అక్కడికి పంపించేటువంటి విధంగా వాస్తవానికి డబ్బులు వస్తున్నాయంటే ఒక పంట వస్తుంది, ఒక పంట రాదు. అమ్మినటువంటి ధనంతో కొన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడు, కొన్ని నష్టం కలిగిస్తూ ఉన్నాయి ఆర్థికంగా. అలాగే మామిడి, మా ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల మామిడి ఉంది. వాస్తవానికి మామిడిని మా చిన్నతనంలో చూస్తే పెంకతో వేసినటువంటి మామిడి ఒక 25-30 సెంట్ల భూమిని విస్తీర్ణం ఉంది. మీరు నమ్ముతారో లేదో, ఒక అర్ధ ఎకరా పంట ఏదైతే ఉంటుందో హై డెన్సిటీలో ఉండేటువంటి పంట ఒక చెట్టు కాస్తుంది, విరగ్ కాస్తుంది. మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక చెట్టుని చూడండి. ఆ చెట్టు నాకు తెలిసి అది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదు, పెంకతో వేసినటువంటి చెట్టు ఉంటుంది. అది వదిలిపెడితే కనీసం 100 సంవత్సరాలు బతుకుతుంది. గ్రాఫ్టెడ్ ప్లాంట్ ప్రమాదం కాదు, అది హైబ్రిడ్ కాదు, జెనెటికలీ మోడిఫైడ్ కాదు. కాకపోతే ఆయుష్ ఎక్కువ ఉండదు. అలాగే క్రాప్ కంటిన్యూగా రాదు. పెంకతో వేసేటువంటిది, పెంక అంటే అక్కడ విత్తనం కదా, విత్తనం యొక్క గొప్పతనం అది. విత్తనంతో వేసేటువంటి మొక్క ఆయుష్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పాను చూడండి, పెంకతో వేసేటువంటి మొక్కలు మన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కాపాడడం లేదు? అర్ధ ఎకరా పంట ఒకే చెట్లో వస్తుందంటే వేయచ్చు కదా రైతులు అంటే దాన్ని ఎవరు కొనరు. ఏముంటుందంటే, పచ్చిగా ఉన్నప్పుడేమో విపరీతమైన పులుపు ఉంటుంది, మాగిన తర్వాత నారు ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, కానీ నారు ఉంటుంది. అది కట్ చేయడానికి కత్తి కూడా తగ్గదు. కానీ అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ ఎందులోనే ఉండవు. న్యూట్రిషన్స్ ఎలా గ్రహించాలి ప్రకృతిలో అంటే, మీరు చూస్తే పక్షులు విపరీతంగా తింటాయి, రామచిలుకలు విపరీతంగా తింటాయి. అదే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయ్యండి, మన బంగిపల్లి కానీ, లేకపోతే మిగిలినటువంటి హిమాపసంద, లేకపోతే మనం రుచికి బాగుందని చెప్పేటువంటి పక్షులు తినవు. అంటే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి. లేదని చెప్పడం లేదు, తక్కువగా ఉంటాయి. నా చిన్నతనంలో రామచిలక కొరికినటువంటి పండు చాలా రుచిగా ఉంటుందని చెప్పేటువంటి వాళ్ళు. అవి చిలకలు తింటాయి. ప్రకృతిలో ఏది పౌష్టికాహారమో పక్షులు మనకు నేర్పుతాయి. అలాగే తోటలో రైతు పెంచేటువంటి మొక్కలు కొన్ని అయితే పక్షులు వేసేటువంటి విత్తనాలు కొన్ని ఉంటాయి. అవి వేస్తాయి. రైతుగా మనం నేర్చుకోవాల్సింది పక్షుల నుంచి ఏంటంటే, పక్షుల యొక్క జీవితకాలం కాకుండా అనుకోండి 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. కానీ తన సంతతి కోసం ఏం చేస్తుందంటే, ఏ విత్తనం ఎక్కడ వేస్తే ఈ రైతు కాపాడతాడు, నరికి లేడు అని వెతికి మరి అక్కడ చోట విత్తనం వేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు వచ్చి చూస్తుంది,
మొక్కగా ఉందా లేదా తొలగించారా అని. ఆ తర్వాత ఉంటే అలాంటి రైతు పొలంలో మీరు నమ్ముతారో లేదా, నా పొలంలో నేను చూసా, కొన్ని మొక్కల కోసం కొన్ని విత్తనాల కోసం నేను ప్రయత్నం చేస్తే అది అనుకోని విధంగా నా పొలంలో మొలకలు వచ్చాయి. నేను వేసింది కాదు, నేను ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు, కానీ పక్షులు వేసాయి. ప్రకృతి మన యొక్క సంకల్పాన్ని వింటుంది, మీరు నమ్ముతారో లేదు. ఇలాంటి అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు ఒక ఒక విధమైనటువంటి భావనకి వెళ్ళిపోతాడు, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు, మాట్లాడుతూ ప్రకృతి అంత నేర్పుతుంది. ఈ మొక్కలు ఏం చేస్తున్నాడు, తన తర్వాత సంతతి కోసం ఆ పక్షులు వేస్తే రైతుగా మనం ఏం చేస్తున్నాం, మన తర్వాత సంతతికి మనం ఏం ఇస్తున్నాం? హై డెన్సిటీ మొక్కలు వేయాలి, మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి, మనం డబ్బు సంపాదించాలి, కాదని లేదు, మనం పస్తులకి డబ్బు సంపాదించాలని నా మాట. అన్ని పంటలన్నీ మనం ఎగుమతి చేస్తున్నాం, మనకు కావాల్సినవన్నీ కొంటున్నాం. కొనడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ పండించడానికి రైతులు లేరే. విత్తనం పోగొట్టుకున్నాం, అక్కడ రైతులు లేరంటే నా ఉద్దేశం విత్తనం లేదు. కంపెనీలు ఇచ్చినటువంటి సీడు బైబ్యాక్ పాలసీ వాళ్ళు ఒప్పందం రాసుకుంటున్నారు, మంచి డబ్బులు ఇస్తున్నారు. కాకపోతే మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మంచి దేశవాళీ విత్తనాలు లేవు. మీరు ఈ మధ్య కాలంలో ఒక 30 ఏళ్ల రైతు మొక్కజొన్న కంపెనీ తిని చనిపోయాలని గురింటారు. మీరు ఎంత దురదృష్టకరం అది. మనకి ఎవరు కారణం? ఆ కుటుంబం ఉంటైపోయింది కదా, కుటుంబ పెద్దలు కోల్పోయాం కదా, ఎవరు పట్టించుకోలేదు. అదే సిచ్యువేషన్ లో ఒక పాస్టర్ చనిపోయాడు 2 తెలుగు రాష్ట్రాల్లో. అది విపరీతమైనటువంటి పెద్ద న్యూస్ అయింది, పెద్ద దుమారమైంది. నేనంటే ఇద్దరిది బ్రాహ్మణే. కాకపోతే పాస్టర్ చనిపోయినప్పుడు అంత హైట్ వచ్చి మన వాళ్ళు మాట్లాడితే, రైతు చనిపోతే ఒక్కరు మాట్లాడలేదే. రైతు ఎవరికి అవసరం లేదా? రైతు ఆవేదన అక్కర్లేదా? మొక్కజొన్న తింటే చనిపోవడం ఉంది. పేపర్లో రాశారు, మగ మొక్కజొన్న తిని చనిపోయారంట. అసలు మగ మొక్కజొన్నలు ఆడ మొక్కజొన్నలు ఉంటాయని రైతుకు తెలియదు. ఆయన పొలం పని చేస్తూ ఉన్నాడు, ఆకలేసింది, తన పంటే కదా, తను పండించేటువంటి మొక్కే కదా, దాని ఉత్పత్తి తిన్నాడు. అతను తెలియదు అది విషయం అని. కంపెనీల వాళ్ళు కూడా ముందుకు రాలేదు, మాకు సంబంధం లేదు, ఏం జరిగిందో తెలియదు అట్లని. ఇక్కడ ఏంటంటే వ్యవస్థాగత లోపాలు నచ్చా ఇంకోట కానీ ఒక ముందుకు రాను బలైంది. మరొక వ్యక్తి, మరొక రైతు అలాంటి మొక్కజొన్నలు పండించడానికి ముందుకు వస్తారా? వినియోగదారులు మొక్కజొన్నలు బయట తినడానికి ముందుకు వస్తారా? ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ విషయం అనేటువంటిది. విత్తనంలో పోషకాలు లేనటువంటి విత్తనాలు వేయడం ఒకటి. ఏ కారణం కొద్ది ఇస్తున్నారో అదే సమాచారానికి ముందు ఒక 4 రోజుల ముందు పేపర్లో మొక్కజొన్న కలిపి తిని ఆవు చనిపోయిందని పేపర్ ఇచ్చారు. ఆవు చనిపోయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆవులకు దానాగా మొక్కజొన్నలు పండిస్తున్నాం అని చెప్పి అన్నారు. ఆవులు కూడా బతికే పరిస్థితి కాదు. మరి ఇలాంటి విత్తనాలు ఇచ్చి ప్రకృతికి హాని కలిగించడం, పండించేటువంటి రైతు ముందు ప్రాణాన్ని బలిగొనడం, అది ఎంతవరకు సమంజసం? నేను చెప్తున్న ఎక్కడికి ఏ వేదిక మాకు ఇచ్చినా కానీ రైతులుగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనకు కావాల్సింది పండించుకున్నాం, మనం కొనడం ముందు ఆపేద్దాం. మనం ఏవే పండించుకోవాలి, ఏవే కొంటున్నాము, ఏ నీటికి అవసరమో అని ఒక 4 మొక్కలు వేద్దాం. వాటిని పండించుకుని ముందు మనం ఆరోగ్యంగా ఉందాం. మనకే మిగిలింది తర్వాత కావాలంటే మనం అమ్ముదాం. ఎకరాలు వేయాల్సిన అవసరం లేదు. చాలా రకాల విధానాలు ఉన్నాయి. దేశీయ రకాలు ఇప్పటికీ ఒక అదృష్టం ఏంటంటే అంతరించిపోయే అంటున్నాం. కానీ ఈరోజు చూస్తే 17 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క విత్తనం యొక్క జన్యు చరిత్ర చెప్తుంటే అసలు ఎంత గొప్పదైనటువంటి భావన కలుగుతుందంటే అంత భావన కలుగుతుంది. ప్రతి విత్తనం వెనుక ఒక జన్యు చరిత్ర ఉంది. మేము అది తెలుసుకొని పండిస్తున్నాం. ఒక విత్తనం ఒక రైతు మెప్పులు పొందగలిగితే ఆ రైతు దాన్ని జాగ్రత్త చేస్తాడు. మేమందరం కూడా ఏం చేస్తున్నామంటే దేశీయ విత్తనాన్ని పండించుకుంటూ ఆ విత్తనం యొక్క జన్యు చరిత్ర నేను చెప్తున్నాం. మీకు కొన్ని రకాల విత్తనాల పేర్లు చెప్తాను. వరి గురించి ఎక్కువ పనిచేస్తున్నా, కూరగాయల గురించి చేస్తున్నా, అరటి రకాలు అలాగే మిగిలినటువంటి రకాల గురించి చేస్తున్నాను. కొన్నింటిని మాత్రం నేను ఉదాహరణగా చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సాటియా అని ఒక వరి రకం గురించి చెప్పాడు సార్ సిఎస్ రెడ్డి గారు, మీరు వినండి. సాటియా అని ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒక రైతు వచ్చాడు. అక్కడ అహింసక రైతు రాశాడు దాని మీద. సాటియా అంటే 60 రోజులకే పండేటువంటిది. 60 రోజులకు వరి పండుతుందంటే ఎవరు కూడా అంగీకరించరు, ఒప్పుకోరు కూడా. 60 రోజులకు వరి పండుతుంది. అది జగన్ మహానీయులు తిన్నటువంటి ఆహారం ఉంటుంది. అహింసక రైతులు ఎందుకున్నారంటే వాళ్ళు కనీసం పురుగు ముట్టినటువంటి ఆహారం కూడా తిన్నారంట. అది అసలు అద్భుతం ఏంటంటే
వరి పొట్టకర్రకు వచ్చినప్పుడు పొట్ట ఈనేటప్పుడు ఆకు ఉంటుంది కదా సార్, ఆకు క్లోజ్ అయిపోతుందంట. ఆ పొట్టకర్రని కంప్లీట్ గా కాపాడుతుందండి. పురుగు లోపలికి వెళ్ళినంతగా చుట్టుకుంటుందంట. పొట్టకర్ర ఫ్లవరింగ్ అయిన తర్వాత పాలు పట్టే దశప్పుడు బయట వస్తుందంట. ఆ పాలు పట్టే దశలో పురుగు లోపలికి ఎంటర్ కాదు, ఎందుకంటే అప్పటికి గరుకుంటుంది ఆకు మీద పురుగు ప్రయాణం చేయలేదు. అలాంటి ఆహారం జీవనం ముందు తినేటువంటి వాళ్ళంట. ఇంత మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. యథా అన్నం తదా మనః అంటారు. వాళ్ళు ఎంత శాంత స్వభావాలు అంటే వాళ్ళు తిన్నటువంటి ఆహారం ఎంత గొప్పగా ఉంటుంది సార్. ఇలాంటి జన్మ చరిత్ర ఇప్పుడు అది దాన్ని వెనుకున్నటువంటి కదా. అలాంటి ఆహారం మనం తీసుకోగలిగితే 60 రోజులు పండిపోతున్నాయంటే 3 టన్నులు కడితే చాలు సార్. కానీ ఇది పల్ల ప్రాంతంలో, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగ్యం ఉంది కాదు అని చెప్పి. అలాగే మరొక రైతు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాడు. ఆయన అయితే ఒక 3 రకాల వరి గురించి చెప్పాడు. ఏంటంటే అది మన లైచా, అలాగే మహారాజీ, దాంతోపాటు మన గట్వాన్, ఈ 3 రకాల గురించి చెప్పాడు. ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 2019లో ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను నేను. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లైచా గురించి ల్యాబ్ టెస్ట్ చేసి ఢిల్లీకి పంపించారు అధికారికి. హైదరాబాద్ లో ల్యాబ్ టెస్ట్ జరిగింది. ఎక్కువ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రచారం చేశారు. దాని వెనక వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేయడానికి వెనుకున్నటువంటి కథ ఏంటంటే 6 నెలల గర్భిణికి క్యాన్సర్ ఉందని బయటపడింది. వాళ్ళ ట్రైబల్స్, వాళ్ళకి ప్రతి జబ్బుకి ఒక్కొక్క ఆకు వైద్యమో లేకపోతే మూలిక వైద్యం ఉంటుంది. ఈ 3 రకాల బియ్యం కొద్దిగా తీసుకొచ్చి ఆ గర్భిణీ స్త్రీకి ఇచ్చారంట. గర్భిణీ స్త్రీ మనం ప్రసవించిన తర్వాత డాక్టర్లు ఏంటంటే తల్లిపాలు శ్రేయస్కరం కాదండి, మేము ఆ బిడ్డను కాపాడుతాం, మీరు పాలు పెట్టకండి అని చెప్పారంటే వీళ్ళు ఒప్పుకోలేదు ట్రైబల్స్. మా దగ్గర మంచి ఆహారం ఉంది, మేము చూసుకుంటామని చెప్పి బాధ్యత తీసుకున్నారు. తీసుకొని తల్లిపాలు ఇచ్చింది. 9 నెలలు తల్లిపాలు ఇచ్చింది సార్. ఆమెలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి, బిడ్డకు రాలేదు. ఆ తర్వాత దురదృష్టం కొద్ది 2 సంవత్సరాల తర్వాత తల్లి చనిపోయింది. బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉన్నా అంటే అంత ఆరోగ్యంగా ఉన్నాయంట. ఇది ఆనోటబడి శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 3 రకాల గురించి ల్యాబ్ టెస్ట్ చేస్తే అద్భుతంగా అసలు విస్మయపరిచేటువంటి ఫలితాలు చెప్పారు. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అటనేసి. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి విత్తనాల గురించి మనం చెప్తే మనం రైతులు తప్పనిసరిగా వాటిని కాపాడుతాం. ఈ కథలు ఏదైతే ఉందో దాన్ని వెనుకున్నటువంటిది, లేకపోతే న్యూట్రిషన్ వాల్యూస్ లేదా దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ అయినా మనం చెప్పగలిగితే, ప్రచారం చేయగలిగితే విత్తనం దాచడం చాలా సులభమవుతుంది. వాటిని మేము ప్రచారంలో భాగంగా చెప్తూ ఉన్నాం. మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీయ విత్తనం, మన గోవు దేశవాళీ కాదు. ఏదైతే మనకు దేశీయ విత్తనం ఏదైతే ఉందో నిజానికి విత్తనం అనేటువంటిది రీజనరేట్ అయ్యేటువంటిది మాత్రమే విత్తనంగా మనం అదొక దాని కొత్త నిర్వచనం చెప్పాలి. పుస్తకాల్లో ఏముందో నాకు తెలియదు, వాట్ ఈస్ సీడ్ అనేటువంటిది ఏముందో నాకు తెలియదు. రీజనరేట్ చేసేటువంటిది మాత్రమే, తన రూపాన్ని తన సంతతిని తరువాతి తరానికి ఇచ్చేటువంటిది మాత్రమే విత్తనం. సీడ్ కోట్ పాయిజన్తో సీడ్ కోట్ చేసేటువంటిది వాస్తవానికి అది విత్తనం కాదు. దాని నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మన ప్రాణానికి హానికరం. ఆ తర్వాత ఆ ఉత్పత్తి నుంచి విత్తనం రావడం లేదు. దీనికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. ఏ కంపెనీలకి శాస్త్రవేత్తలకు మనం వ్యతిరేకం కానే కాదు, రైతుకు అనుకూలం. రైతుగా నష్టపోయేటువంటిది ఎప్పుడైనా సరే మనం ముందుకు రావాలి అని. పునరుత్పత్తికి ఉపయోగపడేటువంటిది మాత్రమే విత్తనం, దాన్ని మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలనేటువంటిది మాత్రమే చెప్తున్నాం. కాబట్టి మనం 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 ఏం చేయాలంటే సంపద సృష్టి రైతుల దగ్గర నేను గత కార్యక్రమంలో కూడా చెప్పాను. ఎంత సంపద సృష్టి ఉందంటే ఒక్కసారిగా ప్రపంచ దేశాల్లో భారతదేశం #1 జీడిపి వృద్ధిలోకి వెళ్ళాలనుకున్నా కానీ రైతు దగ్గర అన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. మమ్మల్ని అడిగితే మాలాగా పనిచేసేటువంటి వాళ్ళు పాలేకర్ గారిని, విజయరామ్ గారిని, దేవదేవ్ గారిని చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగితే కొన్ని సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు. వాటిని చేసి రైతులు ఎడ్యుకేట్ చేయగలిగితే, ట్రైనింగ్ సెషన్స్ నడపగలిగితే ప్రతి రైతు బాగుపడతాడు, ప్రతి రైతు ఆరోగ్యంగా ఉంటాడు, సమాజ ఆరోగ్యాన్ని కాపాడతాడు. కాబట్టి ప్రతిదీ విత్తనం మీదనే ఆధారపడింది. కాబట్టి విత్తనాన్ని కాపాడుకోగలిగితే చాలు అనేటువంటిది. నాకు ఒక సీడ్ రివైవ్యూస్ ఒక మాట చెప్పాడు, సీడ్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అండి. ఇది ప్రచారంలోకి తీసుకెళ్ళండి. ఒక దేశ భవిష్యత్తు విత్తనం మీద ఆధారపడిందని చెప్పి మీరు ప్రచారం చేయండి అని అంటాడు. మనం ఈ జెనెటికలీ మాడిఫైడ్ హైబ్రిడ్ తిని జబ్బులు వస్తున్నాయని అంటే జబ్బులు రావడానికే తయారు చేస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? ప్రతి విత్తనం ఒక ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంది అని అంటే దీని ఎందుకు మనం ప్రచారం చేయకూడదు? ప్రతి జబ్బుకు ఒక రైస్ వెరైటీ ఉంది, ప్రతి జబ్బుకు ఒక మిల్లెట్ వెరైటీ ఉంది, ప్రతి జబ్బుకు కూరగాయల వెరైటీ ఉంది, మనం ఎందుకు ప్రచారం చేయకూడదు?
క్యాన్సర్ మీద పరిశోధన చేస్తూ వైద్యం ఏదైతే జరుగుతుందో మెడిసిన్ సెల్యూలిన్ అనేటువంటి పదార్థం ఉంటే అది క్యాన్సర్ రానివ్వదు, మన మెటబాలిజం దెబ్బతినకుండా ఉంటుందని చెప్పి అంటున్నారు. సెల్యూలిన్ అనే పదార్థం ఇందులో ఉంటుందంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటో పచ్చ నుంచి ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ ఎరుపు రంగు లేయర్ ఏదైతే ఉందో అది సెల్యూలిన్. బనానాలో రెడ్ బనానా ఉంది, అందులో సెల్యూలిన్ అధికంగా ఉంది. సెల్యూలిన్ లోపిస్తే ఏమవుతుందంటే మీరు నమ్ముతారో లేదో మెదడు చిన్నబడిపోతుందంట, గుండె చిన్నబడిపోతుందంట, లివర్ కుంచుకుపోతుందంట, మన శరీరంలో సెల్యూలిన్ తగ్గిపోతాయి. మరి వీటిని మనం రాగానే తీసుకోవచ్చు కదా, నేరుగానే తీసుకోవచ్చు కదా ఆహార ఉత్పత్తులుగా. వీటిని మనం ఎడ్యుకేట్ చేస్తే రైతులకి ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం కొంతవరకు, వాళ్ళ దగ్గర పొరపాటు జరగడానికి అవకాశం ఇవ్వడం కొంతవరకు, తెలిసినటువంటి వాళ్ళు తెలియజెప్పకపోతే ఇంకా తప్పులు జరుగుతాయి కదా. కాబట్టి విత్తనోత్సవాలు ఇలాంటివి చాలా గొప్పగా జరగాలి. నాదొక చిన్న అభ్యర్థన, లేకపోతే మరొకటిగా చెప్పుకోవచ్చమ్మా. ఇక్కడ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్ అన్నారో ఇది మొదటి సంవత్సరం. నెక్స్ట్ ఇయర్కి మీరు ఒక పదాన్ని యాడ్ చేయొచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్ అని పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం విపరీతంగా పండిస్తున్న ఉత్పత్తుల్ని బయట తీసుకుని పారబోస్తున్నాం, సెక్యూరిటీ లేకుండా ఏం కాదు. కాకపోతే న్యూట్రిషన్ ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని మీరు మూలాలు పట్టుకున్నారు. ఏదైతే దేశవాళీ విత్తనం ఉందో ఆ విత్తనంలోనే ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని పట్టుకున్నారు కదా. దీన్ని మీరు ఎలాగో ప్రచారం చేస్తున్నారు, సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ పదాన్ని ఉపయోగిస్తే మాలాంటి వాళ్ళు దాన్ని నిజం చేస్తాం. మేము వాటి కోసం పని చేస్తున్నాం కాబట్టి అనేక ఆరోగ్య లక్షణాలు ఉండేటువంటి ఉత్పత్తులు చాలా ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, వాటిని రైతులకు ఇస్తున్నాం. దేశవ్యాప్తంగా పెరుగుతున్నాం. మీరు నమ్ముతారో లేదో ఏ విత్తనం లక్షణాలు మీరు చెప్పే చాలా పేరు చెప్పకపోయినా పర్లేదు, ఆ విత్తనం లక్షణాలు ఉండేటువంటి మరొకటి ఏదైనా ఉంటే తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నాం, మీరు పండించండి అటని. సీడ్ మేళాలు జరుగుతున్నప్పుడు విత్తన మేళాలకే వెళ్తున్నాం. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎక్కడైతే విత్తనం గురించి మాట్లాడుతున్నారో ఉండడానికి వెళ్తున్నాం. మాకు అవకాశం ఇస్తే మాట్లాడడానికి వస్తున్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా విత్తనాలు లేవని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళకి కాల్ చేయండి. ఏ రకమైనటువంటి విత్తనం అయినా మా దగ్గర లేకపోయినా ఆ కాంటాక్ట్ నెంబర్ మరి ఇచ్చి మరీ మీరు పండించడానికి మేము నాలెడ్జ్ ఇస్తాము. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.